వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నంలో ఒక కొండ మీద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి యూనిటీ మాల్ నిర్మాణం చేస్తోంది. ఈ యూనిటీ మాల్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటనే చూస్తే, ద వైజాగ్ యూనిటీ మాల్ ఈజ్ అన్ అప్కమింగ్ 3.5 lakh square feet commercial and cultural hub being developed in Madhuravada near Rushikonda, Visakhapatnam, built over 5 acres with 172 crore central government investment. It is designed to promote ODOP, one district, one product, GI tagged and handloom products from across India. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి యూనిటీ మాల్ దానికి సంబంధించింది. ఇందులో ఇతరత్ర ఉన్నటువంటివి చూస్తే రీటైల్ స్పేసెస్ మొత్తం 67 డెడికేటెడ్ షాప్స్ అక్రాస్ టు ద ఫస్ట్ 2 floors featuring 26 specialized stalls for each district in Andhra Pradesh to showcase their local handicrafts and textiles. శిల్పారామం దగ్గర కొత్తగా అక్కడ స్త్రీ శక్తి మార్కెట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో చేనేత కార్మికులకు సంబంధించి, కలంకారీకి సంబంధించి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ కేటాయించారు. మహిళలకే మహిళా శక్తి స్టోర్స్ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు. అది మార్కెట్ వెళ్ళి ఒకసారి చూడండి. ద సేమ్ కైండ్ అక్కడ యూనిటీ మాల్ కింద ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్టైల్స్ వాటికి సంబంధించి అక్కడ ఒక్కొక్క షాపు అక్కడ కేటాయిస్తున్నారు. అండ్ అక్కడ షోకేస్ చేయడానికి. తర్వాత ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమ్యూనిటీస్ కోసం వచ్చేసి ప్లాన్ టు ఫ్యూచర్ రీటైల్ అండ్ MSME బ్రాండ్ స్టోర్స్, ఫుడ్ కోర్ట్స్, ఫిట్నెస్ సెంటర్స్, ఎగ్జిబిషన్ జోన్ అండ్ 2 mini theatres. At the same time, the 4th floor will be the house, a large convention hall and event spaces for corporate and state functions. అది ప్రభుత్వానిది. అందులోనూ 26 జిల్లాలకు సంబంధించి అది ఏ ప్రోడక్ట్ అయినా, గిరిజనులకు అరకు కాఫీది పెట్టచ్చు, గిరిజన ఉత్పత్తులకు సంబంధించి పెట్టచ్చు, ఏదైనా పెడతారు. Situated near iconic Rushikonda Beach and Ramanaidu Film Studio, offering scenic coastal views. Development status: the project is under construction, initially slated for completion in early 2026. ఎర్లీగా అనుకున్నారు, బట్ అవుతుంది. అయితే దానికి ఇప్పుడు ఆ చిన్నపాటి కొండకి గుండు కొడుతున్నారు. ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ట్విట్టర్లోకి వెళ్ళి జస్ట్ ఒక్కసారి యూనిటీ మాల్ అని తెలుగులో కొట్టి చూస్తే మీకు వరుసగా పై నుంచి కింద దాకా వచ్చేటువంటి పోస్టులు కానీ ఇవి కానీ ఏమొస్తాయో చూడండి. ఎందుకంటే నేను చూపించి కాపీరైట్లు పడి గోల ఎందుకు, కానీ డైరెక్ట్గా మీరే అక్కడ ఒకసారి చూడండి. ఉత్తరాంధ్ర అన్నం అనేటువంటి విషం చిమ్మే పురుగు ఒకడు వాడు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యూనిటీ మాల్ కోసం కొండకి గుండు. వైజాగ్ యూనిటీ మాల్. గత ప్రభుత్వం విశాఖలో యూనిటీ మాల్ ఏర్పాటు కార్యాచరణ పూర్తి చేసేసింది. మళ్ళీ వీడు అదే వేస్తాడు 2024 ఆగస్టులో. 4 అంతస్తుల ఎత్తు, 2 అంతస్తులు రాష్ట్ర జిల్లాలకి, 2 అంతస్తులు ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకి, మినీ థియేటర్లు, ఇది అని చెప్పని. అంటే నోటికి ఎంత వస్తే అంత. ఇక ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ, అతను మాట్లాడేది విశాఖలో యూనిటీ మాల్ కోసం కొండకు గుండు కొట్టకుండా క్రాఫ్ట్ పెంచిన మంచి ప్రభుత్వం. దాని తర్వాత విశాఖ యూనిటీ మాల్కి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి వార్త మనకి. యూనిటీ మాల్ కోసం కొండకి గుండు, గ్రాడ్యుయేట్ అడ్డా. అనిత రెడ్డి, నాడు ప్రభుత్వ భవనాల కోసం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నాడు ప్రభుత్వ భవనాల కోసం పాత రిసార్ట్స్ ఉన్న చోట నిర్మాణాలు చేస్తే అది పర్యావరణ విధ్వంసం ఎలా అయింది, నేడు ఏకంగా కొండను తొలిచి యూనిటీ మాల్ నిర్మిస్తుంటే అది అభివృద్ధి ఎలా అవుతుంది, ఋషికొండ విషయంలో గుండెలు బాదుకున్న పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. యూనిటీ మాల్కి కొండకి గుండు. అప్పట్లో నేచర్ లవర్స్రా చారీ. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ పెట్టేటువంటిది ఫర్ ఎ రీజన్ అనేటువంటి వాళ్ళు. ఆఫ్టర్ దట్ నాడు జగన్ గారు ఋషికొండ మీద ప్రభుత్వ భవనాలు నిర్మిస్తుంటే తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కొండను తవ్వి యూనిటీ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ జగనన్న కనెక్ట్స్. రవి చౌదరి, విశాఖలో యూనిటీ మాల్ కోసం కొండకి గుండు కొట్టకుండా క్రాఫ్ట్ పెంచిన మంచి ప్రభుత్వం. కె రాంప్రసాద్, జగనన్న పాలనలోనే యూనిటీ మాల్ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. ఎప్పట్లాగే తామే తెచ్చినట్టు బిల్డప్ కొడుతున్న పచ్చ బ్యాచ్ అంటూ వేసి 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన గురించి పెట్టారు. తర్వాత
ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవాళ సమ్ ఐటీకి సంబంధించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఐటీ సెల్ వాళ్ళకి సంబంధించి వెళ్ళి అక్కడికి గుండు కొడుతున్నారు అని చెప్పి ఫోటోలు పెట్టుకొచ్చారు. అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే ఋషికొండ మీద బిల్డింగులు కట్టారు, రిసార్ట్స్ కూలదోసేసి అక్కడ కొత్తగా అత్యాధునికమైనటువంటి బిల్డింగులు కట్టారు అని. బుర్రా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్లను చూసి అవి ప్రభుత్వ భవనాలు అని చెప్పేంత తెలివితేటలు ఎవరికన్నా ఉన్నాయా? ఐమ్ సారీ అండి, ముడ్డి కడుక్కోవడం కోసం 30 లక్షలు పెట్టి కమ్మోడు ఎవడన్నా కొంటాడా ప్రభుత్వ భవనాల్లో? థాయ్ మసాజ్ చేయించుకోవడానికి మంచి గ్రనైట్, అది ఇటాలియన్ గ్రనైట్ అనుకుంటా నాకు తెలిసి, అది వేసి దానికి ఎన్ని లక్షలో తెలియదు. బాత్ టబ్కి కూడా ఆల్మోస్ట్ 19 లక్షలు 20 లక్షలు బాత్ టబ్కి. ఇది 2 చెంబులు స్నానం చేయడానికి. విలాసవంతమైనటువంటి బెడ్రూమ్లు, సముద్రం నుంచి గాలి అలా అలలుగా తెరల నుంచి లోపలికి రావాలి. ముఖ్యమంత్రికి అధికారిక నివాసం అని చెప్పి 750 కోట్ల రూపాయలు తగలేసి ఇప్పుడు దాన్ని ఏం చేయాలో కూడా తెలియట్లా. ఋషికొండకి గుండు కొట్టి ఇప్పుడు వీళ్ళు అక్కడ పూర్తిగా కొండలనేం తొలిచేయట్లేదే. రామానాయుడు స్టూడియోస్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండలో కింద దగ్గర మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అది కూడా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని షోకేస్ చేసుకోవడానికి రాష్ట్రానికి సంబంధించి. అలాగే మిగతా రెండిట్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అక్కడ ప్రదర్శన కోసం వస్తే వాళ్ళకి కూడా అక్కడ స్పేస్ అనేది ఉంటుంది. ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. కన్వెన్షన్ హాల్లో కూడా ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ స్టేట్ ఈవెంట్స్ అక్కడ చేసుకోవచ్చు. 2 మినీ థియేటర్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రామ్స్కి. కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్క్రీనింగ్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏదన్నా అవ్వచ్చు. 180 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కడుతోంది. ఇక్కడ ఎవడు బెడ్రూమ్లు కట్టించుకోవాలా, కడుక్కోవడానికి 30 లక్షల తొట్టి పెట్టుకోవాలా, మసాజ్ పార్లర్లు పెట్టుకోవట్లా. మరి దీన్ని ఏమంటారు? ఏమనాలి? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పర్మిషన్స్ ఇచ్చింది అక్కడ క్లియర్గా ఇచ్చింది. ఋషికొండకు మాత్రం ఇవ్వాల, ఇక్కడ ఇచ్చింది. ఇక్కడేం సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించట్లేదు, ఇక్కడేం పూర్తిగా ప్రకృతిని నాశనం చేసేయట్లేదు. ఎగ్జాటిక్ మొక్కలు పెంచుతున్నామన్న పేరుతో గ్రీన్ మ్యాట్లు వేయలేదు. కనీసం పబ్లిక్ ఎవరు చూడడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు పెట్టకుండా హ్యాపీగా వెళ్ళండి, మీరు ఎవరన్నా వీళ్ళు అక్కడ చూడండి, యూనిటీ మాల్ నిర్మాణం జరుగుతుంది, ఇది మన రాష్ట్రానికి ఒక గర్వకారణం, ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి పంపిస్తున్నారు. దాని మీద ఈ పిచ్చి ప్రాలాపనలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏమనాలంటారు? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.